అద్వైత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. స్వామి హరిహరసుతనే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపడే శరణమయ్యప్ప. సునుమత్యారు వర్షం ఆర్యంగవైన కుదిబుల బాలక నిర్మలి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిహరసుతనే జ్యోతి స్వరూపణే శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిలందరూ కూడా స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప గురువులందరూ కూడా స్వామి శరణం. ఎందుకు కష్టపడి అయ్యప్ప మాల ధరిస్తూ గురుతత్వం దాకా వచ్చి గురుతత్వంలోకి వెళ్ళేసి గురువులందరూ కూడా ఎంతోమంది గురువులు మళ్ళీ కన్య సమయం మొదలుకొని ఎంతోమంది అయ్యప్పలకు దారి చూపిస్తూ అందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేయించి వాళ్ళ కష్టాలని కలిగిన బాధలను తొలగించి వాళ్ళందరూ ఉన్నత స్థాయికి అయ్యప్ప స్వామి మాలేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దరిద్రం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నారు స్వామివారి అనుగ్రహంతో. ఆ అనుగ్రహం ఎలా పొందాలి, అయ్యప్ప స్వామి దర్శనంకి ఎలా వెళ్ళాలి, మన గురువులందరూ కూడా మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఉండాలి, మాలేలా ఉండాలి. మనకు ఆది గురువారు పరశురాముడు కేరళలో మన అరణ్యంలో స్వామివారి ఎప్పుడైతే ఆడ గుడి కట్టాలని కోరుకున్నారో ఆ గుడి పందరాజు కట్టాలనుకున్నప్పుడు పరశురాముడు ఆ గుడి స్వామివారిని నిర్మించుకున్నారు. తర్వాత పరశురాముడు మన పందరరాజు టెంపుల్ని కట్టాడు. ఆ దేవాలయాన్ని కట్టిన తర్వాత అందరూ విగ్రహ ప్రతిష్టాపన అక్కడ పూజా కార్యక్రమాలను కూడా పరశురాముడు చూసుకున్నాడు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అయిన సంవత్సరము ఆ రోజు మనకు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అక్కడ ప్రతిరోజు జరిగే పూజల కార్యక్రమాలు కూడా అందులో చేంజ్ చేశారు. అక్కడ తంత్రివర్యుని నిర్మించాడు. తంత్రివర్యుని అక్కడ ఎవరు కూడా లేకుండా బ్రాహ్మణ్స్ అప్పుడు ఏం చేశారంటే మనకి ఇక్కడ సైడ్కి వెళ్ళి మన దిక్కెళ్ళి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఈ అంటే ఇటు సైడ్ అనుకోండి, ఇక్కడ సైడ్ కర్ణాటక అక్కడికి వెళ్ళి కొంచెం బ్రాహ్మణ్స్ని మనకు కేరళకి తీసుకెళ్ళి అక్కడ శబరిమలలో తంత్ర విద్య స్వామివారు నేర్పించారు. అయ్యప్ప స్వామి కైంకర్యాలు ఇలా ఉంటాయి. ఉదయం ఇలా చేయాలి, సాయంత్రం ఇలా, మధ్యాహ్నం ఇలా చేయాలి, పూజా తత్వాలు ఇలా ఉంటాయి. బ్రహ్మచారి కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఈ ముద్ర ద్వారా ముద్రపడి అంటే ముద్ర గురుగారు ఏంటంటే ముద్ర వచ్చేసి దేవ భాష, మంత్రం వచ్చేసి మన భాష. దేవ భాష పరంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా చేయాలి. తంత్ర ముద్రలతోటి ఒక్కొక్క ముద్ర ద్వారా ఒక్కొక్క అర్థం అనమాట దానికి. ఆ ముద్ర పూజ నేర్పించి వీరందరూ మళ్ళీ తిరిగి వెళ్ళకుండా కేరళలో ఉండేటట్టు వారందరికీ కూడా షికార్ అనేది ఇక్కడ వాళ్ళందరూ కూడా మనకి వెనుక ఉంటుంది. వీరందరికీ మధ్యలో పెట్టించాడు అనమాట. తర్వాత మొత్తం రూపం మార్చాడు. వాళ్ళందరూ కూడా రూపం మారిస్తే మళ్ళీ అక్కడ వెళ్తే ఈ రూపంతో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు గుర్తుపట్టకుండా అంటే ఇక్కడ ఉంటే మళ్ళీ బాగుండదని మళ్ళీ అక్కడనే ఉండడం జరిగింది. అట్లా పరంపర కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అదే పరంపర ఇలానే కొనసాగించేసి ఇప్పుడు అందరూ కూడా అయ్యప్ప స్వామి తత్వంతో మనకు ఆది గురువు ఆయనే కాబట్టి మన అయ్యప్ప స్వామి మాల ద్వారా ఎలా దర్శనం చేసుకోవాలి, 18 బడి ఎక్కడానికి ఒక రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ పరంగా దర్శనానికి ఎట్లయినా రావచ్చు. కాకపోతే ఈ 18 బడి ఎక్కాలంటే ఎలా గురుగారంటే శబరిమల అయ్యప్ప స్వామి 18 బడి ఆయన నిర్మించుకున్న తర్వాత ఆ 18 బడి ఎక్కి వెళ్ళిన తర్వాత మీ 18 బడిన దేవతలందరూ కూడా ఏదైతే ఒక్కొక్క అధిష్టాన దేవత ఒక మెట్టుకుండే వారందరూ అడిగారు అయ్యప్పని, స్వామివారు మీరు వెళ్ళిపోయారు, మీరైతే దేవుడు కాబట్టి మీరంటే దైవం కాబట్టి వెళ్ళారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి దర్శనానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఎక్కుతారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారు కూడా నా అవతారం తీసుకొని కఠిన దీక్ష చేసి నా పరంపరలోకి వచ్చి నేనే వాళ్ళు మారుతారు. చిన్ముద్ర కదా త్రిగుణాలు విడిచిపెట్టేసి దేవంతో సమానంగా మానవత్వం దేవతను కలుపుతారు కూడా చిన్ముద్రలు పెట్టేసి అలా చూపించినమాట. అదేవిధంగా దేవతంలోకి వెళ్ళిపోతుంది, మానవులను దేవతంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు అర్హత అనేది 41 రోజు అర్హతతోటి దాని అర్హత అప్పుడు వస్తుంది. అప్పుడు 18 బడి అద్రోహించి అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి. కొన్ని నియమాలు ఎన్నో గురువులందరూ మనకు చెప్పారు. ఇలా ఉండాలి, స్నానాధికారులు ఇలా ఉన్నాయి, ఇలా ఉండాలి, మన భోజనాధికారులు ఇలా ఉండాలి, ఒక సిస్టమ్ చెప్పారు అన్నమాట గురువులందరూ. అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలాధారణ వేసుకొని ఒక్కొక్క సంవత్సరం ఎదుగుతూ వెళ్తున్నాం మనం. సరే కొన్ని నియమాలు ఉన్నాయి కదా, నియమాలు పాటించాలి కదా. మనం ఏం చేస్తామంటే ఎవరైనా నియమాలు వెళ్తూ ఎవరైనా ఒకరు ధర్మాన్ని మనకు దారిలో పోతుంటే ఎవరైనా శవం కానీ ఏదో అంటే భౌతిక దేహంలో ఎదురైతే మనం ధర్మాన్ని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుంటాం. కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళొద్దు, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా మన చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా ఇంట్లో వేరే విధంగా వాళ్ళకు నెల ఒక వరంగా ఉంటారు, వాళ్ళ మొహం చూడదు కాబట్టి మనందరూ కలిసి ఒక దగ్గర ఉంటాం. ఇంట్లో ఉంటే వాళ్ళ మొహం చూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా భౌతిక గాయాలు ఎక్కడైతే ఉన్నాయి, ఎక్కడైతే మరణించిన సిస్టమ్ అక్కడ వెళ్ళొద్దు, కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఉన్న తర్వాత మనకు సరే ఇప్పుడైతే మన తెలంగాణ ఈ సమాజంలో కొంతమంది మత దేశంతో కూడా కొంతమంది మనకు దర్గాలు అలా అయినా కూడా ప్రతిష్టాపన చేసుకున్నారు. అంటే వాళ్ళ నియమం వాళ్ళకు మనకు సంబంధం లేదు. మనకు దేవుడు ఉన్నారు, వాళ్ళ నమ్మకం వారికి, మత నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి.
అలా వాళ్ళ మత నమ్మకాలతోటి వాళ్ళైతే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువు భౌతిక దేహాన్ని ఒక దగ్గర దేవాలయంగా నిర్మించుకుంటారు, వాళ్ళు ఒక దర్గాలయంగా నిర్మించుకుంటారు. వాళ్ళు అక్కడ మొక్కుతారు. తల్లిదండ్రులను ఎలా మొక్కుతారో వాళ్ళ గురువుగా భావించి వాళ్ళు మొక్కుతారు, ఆ విధంగా మొక్కుతారు. అదే విధంగా అది ఒక భౌతిక గాయం అనమాట. లోపల ఉన్నది వాళ్ళ గురువుకు సంబంధించిన మరణించిన వాళ్ళు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక శవం ఎదురు వస్తేనే మనం ఎదురు పడకుండా పక్కకి వెళ్ళి స్నానం చేసుకుంటాం. సాక్షాత్ మన మాల ధారణ ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ భౌతిక మన తండ్రి గారి దగ్గర కూడా వెళ్ళదు. మన తండ్రి గారి దగ్గర కూడా ఉంటుంది కదా, మన తల్లిదండ్రుల ఎవరి దగ్గర ఉంటుంది కదా, ఆ సమాధుల దగ్గర మనం వెళ్ళకూడదు. ఇది ఒక సమాధి కదా ఏదైతే ఉందో మనకు ఎవరైనా కూడా వెళ్ళదు. ఒక నియమం తప్పి వెళ్ళకూడదు. ఎవరు మాలే మనకు నీకు అంత అవసరం ఉంటే మాల ధారణ అయిన తర్వాత నియమం అయిన తర్వాత వెళ్ళొచ్చు, అంతే తప్ప మాల మీద కొన్ని చేయకూడదు. మాల మీద ఎందుకంటే అయ్యప్ప స్వామి తత్వాన్ని ఎంతోమంది గురువులు మనకు అందించారు, దాన్ని చెడగొట్టదు. అదే కదా, దాని ఒక సిస్టమ్ తోటి అవన్నీ ఉండాలి. మన అయ్యప్ప స్వామి తత్వాన్ని ఎవరు కూడా అలా చేయగలరు. ఎంతోమంది గురువులు ఎంత సిస్టమ్ తోటి మనకు అయ్యప్ప స్వామి అనే గురువు మనకు అందించారు. మనం అందరూ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంకో ఎంతోమంది అయ్యప్పలు కొన్ని వేల సంవత్సరాలు అందిస్తుండాలి. దీన్ని ఇప్పుడే మనము మనం నాశనం చేయకుండా ఇలాంటి తప్పుదారి పట్టియకుండా అయ్యప్ప స్వాములు కూడా కొన్ని నియమ నిబంధనలు ఎలా ఉంటే ఆ విధంగా మన 41 రోజు నియమ నిబంధనలు మనకు మంచి యాక్టివేట్ అవుతాం. ఇప్పుడు చూడండి, మనం బియ్యం కావాలంటే పొయ్యి మీద పెట్టి సరైన పద్ధతులు ఉంటే రుచికరంగా అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఏదో విధంగా ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా మనకు చాతనైతే ఈ విధంగా మనము ఉండగలుగుతాం అనిపిస్తే మాలేయండి. నీకు మాలేయమని ఎవరు బతిలాడారు, ఎవరు కూడా తీసుకురారు. నీవు బాగుపడడానికి, నీ కుటుంబం బాగడానికి, నువ్వు మంచిగా ఉండడానికి, ఉన్నత చేయడానికి నువ్వు మాల వేసుకుంటున్నావు. మాల ధారణ చేసి స్వామివారి అనుగ్రహం కోసం వెళ్తున్నావు. స్వామివారి అనుగ్రహం పొందండి. నువ్వు పిచ్చి చేష్టలు చేస్తూ సిస్టమ్ అంతా చేస్తూ ఏదో విధంగా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అయ్యప్ప స్వాములు మేమందరం అయ్యప్ప స్వామి తత్వంతో గురువు తత్వంతో ఉన్నాం. మా గురువులు మాకు అందించారు. ఇదే తత్వాన్ని మేము ఇంకో ఎంతో వేల మందికి మన వచ్చే తరానికి అందించాలి. ఇలాంటివి మీరు చేయకండి. మీకు అలా మంచిగా ఉండాలనిపిస్తేనే మీరు మాల వేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా ఆ విధంగా చేస్తే కుదరదు, అలా చేయకూడదు. ఏదైనా కూడా తెలియకపోతే చేసిండు వచ్చామో కానీ ఇంకోసారి అలా చేయకండి. ఎవరైనా సరే ఎవరైతే సమాధుల దగ్గరికి అలా వెళ్ళకూడదు, దర్గాల దగ్గరికి వెళ్ళకూడదు. అన్నీ వారి మతాన్ని వాళ్ళు గొప్పగా భావించుకుంటున్నారు. వారి మతం ఎవరి సిస్టమ్ వారిది, ఎవరి మతానికి వాళ్ళ అనుగ్రహం వాళ్ళకి. మన మతం మనకు ఉంది కదా, మనం హ్యాపీగా ఉంటాం, మనతో మనం ఉండం. ఎవరిని కూడా అందరూ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు. మీకు మతాన్ని మీరు గౌరవించుకోండి. ఈ మాలధారణ ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు మన అన్న తల్లి అనుకున్న లేకపోతే మనం ముందుకు రాదు. కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల పదంగా వెళ్ళాలి. మనం అందరూ కూడా విధంగా ఉండాలి. ఏదైనా తెలియక తప్పు చేస్తే అయ్యప్ప స్వామి క్షమిస్తారు అందరూ కూడా. కాకపోతే మీ తప్పు ఇంకోరు నేర్చుకోకుండా ఉండాలన్నమాట. మనం చేసే తప్పులు కానీ కొంతమంది అయ్యప్పలు చేస్తున్న కొన్ని నియమ నిష్టాలు అనుకూలంగా లేకపోతే వేరే వారు నేర్చుకొని మళ్ళీ అదే విధంగా చేస్తారని చెప్పడం అన్నమాట. ఎంతమంది గురువులు మాకు కొట్టి తిట్టి నేర్పించి ఒక సరైన మార్గంలో తీసుకొచ్చారు. ఇదే తత్వాన్ని కొంతమంది గురువులందరూ కూడా ఇదే తత్వాన్ని మళ్ళీ అయ్యప్ప స్వామి మాలధారణ అందరూ చెప్పమని చెప్పారు. అందుగురించే మనం అందరూ కూడా అయ్యప్ప స్వామి మాలధారణతో ఉండి అయ్యప్ప స్వామి నియమ నిబంధనలతో ఆయన ఉండే అయ్యప్ప స్వామి నియమాలతో ఉండి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి. మన నియమాలు అయ్యప్ప స్వామి అయితే పరశురాముడు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి, ఏ నియమాలు అయితే పెట్టారో ఆ విధంగా మనం ఆ విధంగా ఎంతోమంది ఎన్నో మతాలు ఎన్నో విధంగా వాళ్ళ నియమాలతో వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళ పద్ధతి పరంగా. మనం కూడా అదే విధంగా మన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే ఎన్నో నియమాలని ఆ నియమాలతో దర్శనం చేసుకోవడం. అయ్యప్ప స్వామి తత్వం ఎంతో ఉంది. పరశురాముడు మనకి ఎంతో చెప్పారు స్వామివారి గురించి. ఆయన దర్శనం చేసుకుంటే ఏమవుతుంది, అసలు ఎందుకు ఏ రోజు దర్శనం చేసుకో, ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. స్వామివారికి సంబంధించి అయ్యప్ప స్వామి అనుగ్రహంకి సంబంధించి ఉండాలని కొన్ని సిస్టమ్స్ కొన్ని నియమాలు ఎలా ఉంటాయి ఆ విధంగా ఆ అయ్యప్ప స్వామి నియమాలతో మనం పాటిద్దాం. అయ్యప్ప స్వామి అనుగ్రహం మనం పొందుదాం. ఆయన చల్లని చూపు మన పీడం మన మీద పడితే అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆయన చూపు మన మీద పడాలి, చల్లని చూపు. ఆ విధంగా ఉండాలి. గురువుల దర్శనంతో చేసుకోవడం, గురువులు ఎలా చెప్తారు అయినా గురు ద్వారా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం. ఓకేనా? స్వామి చేసిన నేను మీ శివనాశం తండ్రి. ఏమైనా డౌట్స్ ఏమన్నా కూడా నా నమస్కారం అవుతుంటుంది, మీరు నన్ను అడగచ్చు. అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం ఏదైనా కూడా మీ ముందున్నాం. స్వామి శరణమయ్య.